వైసీపీ నేత సజ్జల మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అసలు అందరం షాక్ తినేంతగా పేల్చాడు ఫిరంగి గుండులాగా. ఆ వైల్డ్ ఆరోపణ నీచమైన, అన్యాయమైన, దుర్మార్గమైన, బాధ్యతారహితమైన ఆరోపణ చేశారు. అది అందరికీ తెలిసిందే. అది ఒక్కసారి వేసి చూపండి. అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఆ తర్వాత ఈ మధ్య అంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఇది అనగానే నిజంగానే షాక్ తిన్నాం. దాంతోపాటు ఒక రేషనల్ ఒకటి కొత్తది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఆ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్. 350 400 లోపల ఉండడము, 420 ఉండడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ కల్తీ అనేది ఉంది. ఆ కల్తీ కూడా మామూలు ఇది కాదు, జంతువులతో సహా ఎవరుందనేసరికి అందరం దానికి రియాక్ట్ కావాలంటే ఎట్లా రియాక్ట్ కావాలో తెలియనంతగా భయం వేసింది. భక్తులందరూ భయపడ్డారు. దాన్ని ఏమంటాం, కడుపులో దేవినట్టు అందరికీ అయింటది. ఆ తర్వాత బహుశా ఇది ఎవరూ దాని గురించి ఛాలెంజ్ చేయకపోతే ఆ ముసుగులో స్మూత్గానే ఆయన వేసుకున్న సిట్టో కంప్లైంట్తో తను వేసుకున్న దాంతో పూర్తి చేసి 6 నెలల్లోనే ఈ నెయ్యి ధర ఏ వెయ్యికో ఇప్పటికే పోయేదేమో తెలియదు. కానీ షాక్ తిన్న మా పార్టీ నాయకులు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తన నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ ఆవేదనతో, బాధతో, ఎందుకంటే ఆయన పరమభక్తుడు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు తన పరిధిలోకి తీసుకుని సిబిఐ దీనికి వేసి సిట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారులను వాళ్ళను పెట్టేసి ఒక సిట్ ఫామ్ చేయడము, ఇది జరిగిన తర్వాత ఆ తర్వాత జరుగుతూ వచ్చిన క్రమంలో ఈ మధ్య కూడా మళ్ళీ దానికంటే ఇంకా అన్యాయమైన ఆరోపణ, అదొక చండాలమైంది అనుకుంటే ఇది అసలు ఎట్లా అవుతుంది, ఇది అసాధ్యం కదా అనుకునే రకంగా బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిపారని చెప్పేసి ఈ మధ్య కూడా మళ్ళీ అన్నాడు. ఇంకోసారి డబుల్ షాక్ ఇచ్చాడు. అది కూడా భయం. బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా శ్రీశైలం కూడా చెప్పాడు ఆయన. దానికి కూడా ఇప్పుడు దేశం అంతా కూడా వాళ్ళు రాస్తున్నారు ఈ సప్లై ఉంది అంటే. నేను దీన్ని ఎందుకు చూపించానంటే, ఇది అందరికీ తలకాయలో రికార్డ్ అయినా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది మామూలు మనుషుల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయనివి. ఒక ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ లీడర్, నిజంగా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనాలోచితంగా అనేది కాదు, లేదా ఒక క్యాల్కులేషన్ లేకుండానో ఆవేశంగా కూడా కాదు, ఏదో ఎవరైనా మాట్లాడుకుంటే వచ్చింది. కాన్షియస్గా, కోల్డ్ బ్లడెడ్గా, డెలిబరేట్గా ముందు ఫస్ట్ ఆ కామెంట్ September 18, 2024 చేశాడు. అక్కడ చేసిన దగ్గర నుంచి నేను టైం లైన్ చూసుకుంటూ వచ్చాను. నేను చూస్తే మీరు గమనిస్తే September 18 ఈయన అంటాడు, October 30th బోర్డు ఫామ్ అయింది, November 6th ఇప్పుడు కళంకితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు ఆయన చైర్మన్ అయ్యాడు. ఈ మధ్య ఈయన అన్న దగ్గర నుంచి రేట్లు ఎట్లా పెరుగుతూ పోయాయో ఒక్కసారి మీరు గమనిస్తే, ముందు రేట్లు ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రమ్ 2014 ఇప్పుడు సిట్టు, ఈ వీళ్ళు వేసిన సిట్టు వీళ్లకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చింది, లేదా ఇచ్చినారో ఇవ్వరో తెలియదు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా 1924 అనేదాన్ని ఒకటి తీసుకొచ్చారు. కానీ 1924 ప్రభుత్వాలలో పొలిటికల్ పార్టీ మారిండొచ్చు,
అలాగే టీటీడీకి సంబంధించినంత వరకు ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ బోర్డుతో నడుస్తున్న ధార్మిక సంస్థగా అంతకుముందు తరువాత ఉన్న సిస్టమ్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో 14 నుంచి, ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా ఉంది కాబట్టి ఆయన కాన్షియస్గా ఇక్కడికి తేవాలంటే మనం 14 నుంచి కూడా చూస్తే రేట్లు ఎట్లున్నాయి ఒకసారి చూస్తే 14 నుంచి ఇది ఎప్పటి వరకు 19 వరకు మొత్తం ఇప్పటి వరకు వచ్చిన రేట్లు ఇవి. మీరు పైనుంచి చూస్తే దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. అది 290 ఉంది, 350 ఉంది, రకరకాలు మారుతూ వచ్చింటాయి. ఆ రేటుకే వచ్చినాయి. అది వాళ్ళ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, టీడీపీ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా అవే ఉన్నాయి. మీరు గమనిస్తే వీటన్నిటిలో ఎక్కడ చేంజ్ వచ్చిందంటే నెక్స్ట్ వేయండి. ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ది మీరు చూస్తే అది మన నెక్స్ట్ దాంట్లో వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాక సెప్టెంబర్తో మొదలు పెడితే 25 అక్టోబర్ వచ్చేసరికి 104% రేటు పెరిగింది. 35%, 41%, 475, తర్వాత 495, నేరుగా 513, 600, 716. సరే, తర్వాత మళ్ళీ కొంచెం ఇదవుతూ వచ్చిన ట్రెండ్ కనపడుతుంది. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత మీరు నెక్స్ట్ మేము దిగిపోయే సేవకు మా ప్రభుత్వం పూర్తి అయినప్పటికీ 351 రూపాయలతో కేజీ తీసుకుంటుంటే ఇంకా అక్కడి నుంచి మీరు గమనిస్తే ఇది కదా దీంట్లో మీకు ట్రెండ్స్ కనిపిస్తాయి. ఇక్కడ 475తో మొదలు పెడతారు, మళ్ళీ 495 అదే కేఎంఎఫ్, మళ్ళీ అంటే నా దగ్గర మొత్తం ఉన్న 513 అదే కేఎంఎఫ్ 31 జనవరి వచ్చేసరికి, తర్వాత అడిషనల్ క్వాంటిటీ పాత రేటుతో ఆల్ఫా కేఎంఎఫ్ 475, జనవరి 25 545, మే 25 600, అక్టోబర్ 25 సంఘం ఎంట్రీ 599, వాళ్ళకే అడిషనల్ 599, అక్టోబర్ 25 716.92 వీళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, డిసెంబర్ 25 649 మదర్ డైరీ, డిసెంబర్ 25 ఇందాపూర్ 10 లక్షల కేజీలు 658 రూపాయలు అక్కడికి వచ్చింది. ఈ మొత్తం దాంట్లో మనం గమనిస్తే 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే 14-19 మధ్యకు, 19-24 మధ్యకు, మళ్ళీ 24 ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లు తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో టెండర్ నిబంధనలకు సంబంధించి వాళ్ళ హయాంలో 14-19 ఎండ్లో టెండర్ నిబంధనలు మేము టైటన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే వాటిని ఆమోదించిందో అవి వైఎస్ఆర్సీపీ హయాంలోనే వాటిని సడలించడం వల్లనే ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి అని. మళ్ళీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే 2023లో సేమ్ ఓల్డ్ టైటన్డ్